ఇన్ని రోజులు, ఇన్నాళ్ళు అందరు నా వాళ్ళే, అందరు నా ఫ్రెండ్సే, అందరు నా వాళ్ళే అనుకోని చాలా హ్యాపీగా అందరితోని చాలా చిల్ అయ్యి, చాలా హ్యాపీగా ఉండుంటావు గదా! కొంచెం గ్యాప్ ఇయ్యి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఎవ్వరితోని మాట్లాడకుండా సైలెంట్ అయిపో. అప్పుడు, అప్పుడు నీకు తెలుస్తది. నువ్వు మాట్లాడితేనే గాని మాట్లాడని బంధాలెన్నో, నీ పలుకు కోసం ఎదురు చూసే బంధాలెన్నో. అర్థమైందా? కొంచెం గ్యాప్ ఇచ్చి చూడు. కొన్ని బంధాలు, కొన్ని రిలేషన్‌షిప్స్ ఎట్లుంటాయి తెలుసా? రెంటెడ్ హౌస్ లెక్క అన్నమాట. అంటే వాటిపైన మనం ఎంత నమ్మకాన్ని పెంచుకున్నా, ఎంత ప్రేమను పంచుకున్నా, ఎంత నిజాయితీగున్నా అవెప్పటికీ మన సొంతం గాదు. సో, అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి, మనల్ని గన్న వాళ్ళ గురించి, మనం గన్న వాళ్ళ గురించి మాత్రమే ఓయ్! నీతో ఎంత సేపు మాట్లాడినా, ఎంత సేపు కొట్లాడినా, ఎంత సేపున్నా అసలు టైమే తెలీదు తెలుసా? కానీ నువ్వెళ్ళిపోతున్న ఆ క్షణం, అప్పుడే టైం అయిపోయిందా? అప్పుడే ఎళ్ళిపోతున్నావా అని జెప్పి టైమే సరిపోదు తెలుసా? పిచ్చి పోరగా. ప్రేమ ఎంత విచిత్రమైంది తెలుసా? ప్రేమ కోరుకునే వారికి ఆ ప్రేమ దక్కదు. ప్రేమ దక్కిన వారికి ఆ ప్రేమ అర్థం గాదు. ఏంటి అర్థం గాలేదా? మళ్ళీ చూడు. ప్రేమ కథలు సినిమాల్లోనే బావుంటాయి. వినడానికి, చూడ్డానికి, ఫీలవ్వడానికి. కానీ నిజంగా ప్రేమిస్తే నైటంతా గూర్చొని గుక్క పట్టి ఏడ్చేంత బాధని కలిగిస్తాయి. గాని, లవ్ గాని, మ్యారేజ్ గాని, అన్న చెల్లెలు గాని, అక్క చెల్లెల బంధం గాని, ఏ రిలేషన్‌షిప్‌లో అయినా నువ్వు చాలా ట్రూగా, సిన్సియర్‌గా, సీరియస్‌గా, చాలా నిజాయితీగా ఉన్నావనుకో, ఎదుటి వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారనుకో, ఖచ్చితంగా, ఖచ్చితంగా దేవుడు నీకు ఆ విషయం తెలియజేస్తాడు. నా అనుభవంతో నీకు నేను చెప్తున్నా. ఖచ్చితంగా దేవుడు నీకు అది తెలియజేస్తాడు. అది